బాలు వాళ్ళ ఇంట్లో అయితే బొమ్మల కొలువు బాగానే జరుగుతూ ఉంటుంది. సో, మౌనిక సంజయ్ వీళ్ళందరూ కూడా వస్తారు. చాలా హ్యాపీగా బొమ్మల కొలువు అయితే చేసుకుంటారు. సడన్‌గా మౌనిక నీరసంగా కళ్ళు తిరిగి అయితే పడిపోతుంది. మౌనిక వాళ్ళ నాన్నమ్మ అయితే "అమ్మ ఏమైందమ్మా" అని చెప్పి చెయ్యి పట్టుకొని చూస్తుంది. చూసి మౌనిక చెవిలో ఎప్పుడే లాస్ట్ అని చెప్పి అన్నీ అడుగుతుంది. అడగగానే మౌనిక చెప్తుంది, "అరే నువ్వు తాతయ్య కాబోతున్నావురా" అని చెప్పి అంటూ ఉంటుంది. అనగానే మౌనిక వాళ్ళ నాన్న అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. సంజయ్ అయితే చాలా షాక్‌తో చూస్తాడు. ఏంటి ఇది నిజమా అని చెప్పని. మీనా అయితే హ్యాపీగా ఫీల్ అవుతుంది. ప్రభావతి అయితే ఏంటి అని చెప్పి షాకింగ్‌గా చూస్తుంది. ఏంటి ఇప్పుడే బొమ్మల కొలువు చేసాం, ఇదంతా నిజమేనా అని చెప్పని. ఇంకా బాలు ఆనందానికైతే అసలు అవధులే ఉండవు. ఇక్కడ మనోజ్, రోహిణి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇక శృతి కూడా చాలా హ్యాపీగా ఆనందంగా ఫీల్ అవుతూ ఉంటుంది. మీనా వాళ్ళ అమ్మ వాళ్ళు మొత్తం ఫ్యామిలీ అంతా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇక్కడ శృతి వాళ్ళ అమ్మ కూడా పోన్లే ఒక మంచి పని జరిగిందని చెప్పి హ్యాపీగా అనుకుంటుంది. ఇక్కడ బాలు అయితే మాత్రం వాళ్ళ బావ సంజయ్ని తీసుకొని వెళ్ళి ఫుల్గా తిప్పేసి బావగారు కంగ్రాచులేషన్స్ అని చెప్తూ డాన్స్ చేస్తూ ఉంటాడు. ఇక్కడైతే సంజయ్ అయితే అలా షాకింగ్గా ఏంటి ఇది నిజమేనా అని చెప్పి అంటూ ఉంటాడు. బాలు అయితే మాకు ఒక చిన్న బుల్లి పాప బుల్లి బాబు వస్తున్నారనమాట మేము ఆడుకోవడానికి అని చెప్పి బాలు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఆ మాట వినగానే ప్రభావతి అయితే పక్కమని చెప్పి నవ్వుతూ ఉంటుంది. అందరూ హ్యాపీగా ఉంటూ ఉంటారు. ఇంకా బొమ్మల కొలువు అయితే అలా అయిపోతుంది. మీనా అయితే బాలు కోసం గ్లాస్తో పాలు తీసుకొని అయితే వెళ్తుంది. ఇంకా బాలు అయితే నెక్స్ట్ ఇంక మా చెల్లి అయిపోయింది, ఇంక నెక్స్ట్ మనమే అని చెప్పి అంటూ ఉంటాడు. అనగానే మీనా సిగ్గుపడి కళ్ళు మూసుకుంటూ ఉంటుంది. బాలు ఏమో మీనాకి ఒక ముద్దు అయితే పెడతాడు. పెట్టిన తర్వాత వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటూ ఉంటారు. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నానండి, ఎందుకంటే మీ చెల్లి ప్రెగ్నెన్సీ అయింది కదా, నేనైతే చాలా హ్యాపీగా ఉన్నానండి అని చెప్పి మీనా అంటూ ఉంటుంది. అవును మీనా, నేను కూడా చాలా హ్యాపీగానే ఉన్నాను, కానీ నెక్స్ట్ మనం కూడా రెడీ అవ్వాలి కదా, సో అవ్వాలంటే నువ్వు నాకు ఎంకరేజ్ చేయాలి కదా అని చెప్పి అంటూ ఉంటాడు. టుడే ఎపిసోడ్లో జరిగేది